ఆధ్యాత్మిక మరియు ధ్యానపరమైన ప్రాముఖ్యత. మంత్రజపం. జపమాలలో 108 పూసలు ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఒక వ్యక్తి రోజుకు సుమారు 21,600 సార్లు శ్వాస తీసుకుంటారని యోగశాస్త్రం చెబుతుంది. ఇందులో పగలు 10,800 సార్లు, రాత్రి 10,800 సార్లు జరుగుతుంది. పూర్తి స్థాయిలో సాధ్యం కాకపోయినా అందులో 100వ వంతు అంటే 108 సార్లు మంత్రం జపించడం వల్ల ఆ రోజు మొత్తం చేసిన పుణ్యం లభిస్తుందని నమ్మకం. శివుని తాండవం. శివుడు తన ఆనంద తాండవంలో 108 ముద్రలను, కరణాలను ప్రదర్శిస్తాడని నాట్యశాస్త్రం చెబుతుంది. చిదంబరం నటరాజస్వామి ఆలయ గోపురాలపై ఈ 108 ముద్రలు చెక్కబడి ఉన్నాయి. ఖగోళ శాస్త్రం మరియు గణిత శాస్త్రం. ఆస్ట్రానమీ మరియు మ్యాథ్. ప్రాచీన భారతీయులకు ఖగోళ శాస్త్రంపై ఉన్న పట్టుకు 108 సంఖ్య ఒక నిదర్శనం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా వీటిని ధృవీకరించింది. సూర్యుడు, భూమి మరియు చంద్రుడు. సూర్యుని వ్యాసాన్ని 108తో గుణిస్తే సూర్యుడికి మరియు భూమికి మధ్య ఉన్న దూరం సుమారుగా వస్తుంది. అదేవిధంగా చంద్రుని వ్యాసాన్ని 108తో గుణిస్తే చంద్రుడికి మరియు భూమికి మధ్య ఉన్న దూరం వస్తుంది. కోణాల కొలత. ఒక పెంటగాన్. 5 భుజాలు కలిగిన ఆకారం. లోపలి కోణం 108 డిగ్రీలు. ఇది ప్రకృతిలో ఒక సమతుల్యమైన రేఖాగణిత ఆకారంగా పరిగణించబడుతుంది. మానవ శరీర శాస్త్రం. హ్యూమన్ అనాటమీ మరియు యోగా. యోగ సంప్రదాయం ప్రకారం మనిషి శరీరం కేవలం మాంసం, ఎముకల సమూహం మాత్రమే కాదు, అది శక్తి కేంద్రాల నిలయం. నాడులు మరియు హృదయం. మన శరీరంలో 72,000 సూక్ష్మశక్తి నాడులు ఉన్నాయి. వీటిలో 108 ప్రధాన నాడులు హృదయ చక్రం, హార్ట్ చక్ర వద్ద కలుస్తాయి. అందుకే 108 సార్లు చేసే జపం లేదా ధ్యానం నేరుగా మన హృదయ స్పందనలపై మరియు ప్రాణశక్తిపై ప్రభావం చూపుతుంది. శరీర ఉష్ణోగ్రత. మానవ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు దాని ఉష్ణోగ్రత దాదాపు 108 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువ పెరిగితే ప్రాణాపాయం కలుగుతుంది. ఇది శరీర సహనశక్తికి చివరి పరిమితిగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం. ఆస్ట్రాలజీ. జ్యోతిష్య శాస్త్రంలో సృష్టిని విభజించే విధానమంతా 108 చుట్టూ తిరుగుతుంది. భారతీయ జ్యోతిష్యం ప్రకారం 27 నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రం 4 చరణాలుగా విభజించబడింది. 27 4 సమానము 108. ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలోని ఏ చరణంలో ఉన్నాడో దాని ఆధారంగానే వారి జాతక చక్రం మరియు పేరు నిర్ణయించబడుతుంది. అంటే ఈ విశ్వంలో ఒక మనిషి ఉనికిని గుర్తించే 108 స్థానాలు ఉన్నాయన్నమాట. సంస్కృత భాష మరియు అక్షరాలు. సంస్కృత భాషలో వర్ణమాల, అక్షరాలు కూడా ఈ సంఖ్యతో ముడిపడి ఉంది. సంస్కృత వర్ణమాలలో 54 అక్షరాలు ఉన్నాయి. ప్రతి అక్షరానికి శివ మరియు శక్తి రూపాలు, పురుష మరియు స్త్రీతత్వాలు ఉంటాయి. అలా 54 2 సమానము 108 అక్షర రూపాలుగా పరిగణిస్తారు. ధర్మంలోని ఇతర అంశాలు. నదులు. గంగానది 9 డిగ్రీల అక్షాంశం లాంజిట్యూడ్ మరియు 12 డిగ్రీల రేఖాంశం లాటిట్యూడ్ మధ్య ప్రవహిస్తుంది. 12 సమానము 108. దేవాలయాలు. వైష్ణవ సంప్రదాయంలో 108 దివ్యదేశాలు, ముఖ్యమైన విష్ణు ఆలయాలు ఉన్నాయి. ముగింపులో చెప్పాలంటే 108 అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. అది మన శరీరానికి మైక్రోకాసం మరియు ఈ విశ్వానికి మ్యాక్రోకాసం మధ్య ఉన్న అంతర్గత సంబంధాన్ని తెలిపే ఒక రహస్య సంకేతం. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.